హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కరకరలాడే క్యాబేజీ పకోడీ. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. క్యాబేజీ, 4 లేదా 5 పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకు, శనగపిండి, సాల్ట్, కొద్దిగా జీలకర్ర. ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని ఒక గిన్నెలోకి తీసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకును కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. జీలకర్రని యాడ్ చేద్దాం. పకోడీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన శనగపిండిని 4 నుండి 5 టేబుల్ స్పూన్స్ మన కన్సిస్టెన్సీకి తగిన విధంగా తీసుకుందాం. అవన్నీ యాడ్ చేశాక మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. క్యాబేజీని మనం వాష్ చేసి తీసుకుంటాం కదా, ఆ వాటర్తో మనం శనగపిండి మొత్తాన్ని కలుపుకుంటాం. ఒకవేళ పిండి టైట్గా ఉంటే కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని పకోడీలు వేసుకోవాలి. ఈ సమయంలో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో పకోడీని కలుపుతూ ఉండాలి. పకోడీ గోల్డెన్ ఎల్లో కలర్లోకి రాగానే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. యమ్మీ యమ్మీ క్యాబేజీ పకోడీ రెడీ. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. క్యాబేజీ రెసిపీ చాలా బాగుందండి, కరకరలాడతా. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.